అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2025 సంవత్సరము నవంబర్ మాసము 8వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము. పగలును రాత్రియు 121 కీర్తన 5వ వచనం నందు యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ఎంతటి దిట్టమైన స్థిరమైన దృఢమైన వాగ్దానమును ప్రభువు మనకు ఇచ్చుచున్నాడు. రాత్రి అయినను పగలు అయినను మధ్యాహ్నము అయినను మధ్యరాత్రి అయినను ఎట్టి సమయమైనను మనలను కాపాడుటకు మన ప్రభువు మిగుల శ్రద్ధ గలవాడై ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలను ప్రభు ఐగుప్తు నుండి విడిపించి తీసుకుని వచ్చినప్పుడు వారు అతి పెద్ద అరణ్యమును దాటవలసిందై ఉండెను. వృక్షము చెట్టు తీగులు లేని అట్టి ఎడారి యందు తట్టుకోలేని వేడిమి ఉండి ఉండవచ్చును. చిన్న బిడ్డలకును బాలురకును అట్టి ఎండ యొక్క వేడిమిని తట్టుకోలేక అవస్థపడి ఉండవచ్చును. కావున వారికి నీడగా ఉండునట్లు ప్రభువు పగటి వేళ యందు మేఘస్తంభములను ఆజ్ఞాపించెను. ఆ మేఘములు తమపై సూర్యుని ఉష్ణోగ్రతను నిలిపి చల్లపరచి క్రిందకు నీడను దయచేసెను. ఇజ్రాయేలు ప్రజలకు అది ఎంతటి సంతోషకరముగా ఉండి ఉండవచ్చును. చల్లని పరిస్థితి యందు ఉత్సాహముగాను సంతోషముగాను నడిచి ఉందురు. మా యొక్క తండ్రి గారు నేను విజయవాడ అను ప్రాంతమునందు కూటములను నడిపించినప్పుడు అక్కడున్న వేడిమిని తట్టుకోలేక విలవలాడిపోయాను. అక్కడున్న ఎండలు ఘోరముగా ఉండెను. అగ్ని నక్షత్రం యొక్క కాలము అది. గుడిసె ఇండ్లకు కూడాను అకస్మాత్తుగా ఉన్నపడముగా మంటలు అంటుకొనును. నేను అక్కడ కన్వెన్షన్ కూటములు జరిపించిన దినములు అన్నియును పగలంతయు నీళ్లను ఒంటిపై పోసుకుంటూ ఎప్పుడు సాయంత్రం వచ్చును అని కనిపెట్టుకుని ఉందును అని ఒకసారి ఆయన చెప్పగా వినియున్నాను. ఇజ్రాయేలు ప్రజలను పగటి వేళ కాపాడుటకు మేఘస్తంభమును, రాత్రి వేళ కాపాడుటకు అగ్ని స్తంభమును ప్రభు ఆజ్ఞాపించెను. పగటి వేళ మాత్రము కాదు, ప్రభు యొక్క కాపుదల రాత్రి వేళ కూడాను మనకు నిశ్చయముగా కలదు. అరణ్యమునందు ఇజ్రాయేలు ప్రజలు నివాసము ఉన్నప్పుడు రాత్రి సమయముల యందు అక్కడ తాపకరమైన సర్పములు వారిని కరిచేటువంటి అవకాశములు ఉండెను. తేళ్లు కాటు వేసేటువంటి హేతువు గల పరిస్థితి ఉండెను. అట్టి ఎడారులో క్రూరమైన తోడేళ్లు సంచరించుచూ ఉండవచ్చు. అయితే అగ్ని స్తంభములు ఇజ్రాయేలుకు కాపుదలగా వచ్చినప్పుడు మొట్టమొదటిగా అది వెలుగును ఇచ్చెను. రెండవదిగా విషపు పురుగులను తరిమివేసెను. మూడవదిగా శీతలమును తీసివేసి వెచ్చదనమును కలిగించెను. రాత్రివేళ ప్రకాశించు చంద్రకాంతికి అనారోగ్యమును వ్యాధియును కలుగజేయవచ్చును. తరచుగా ఒక మనుషుడు వెన్నెల కాంతిలో పండుకున్నట్లయితే వాతము కలిగేటువంటి అవకాశము ఉన్నది. కొందరికి కాళ్ళు చేతులు పడిపోవచ్చును, నరాల బలహీనతయు కలుగవచ్చును. ఎవరెవరైతే ప్రభువును ఆశ్రయముగా కలిగి ఉన్నారో అట్టి వారికి ఎట్టి హానియు కలుగుటలేదు. దేవుని బిడ్డలారా, ప్రభువు మిమ్ములను కాపాడువాడు. నేటి ధ్యానమునకై రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగుళ్ళనకైనను, మధ్యాహ్నమందు పాడు చెయ్యు రోగమునకైనను నీవు భయపడకుందువు. 91 కీర్తన 5 మరియు 6 వచనములు. నేటి వేద పట్టణము ఉదయం ఇర్మియా గ్రంథము 43, 44 మరియు 45 అధ్యాయములు. సాయంత్రము హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.